ఇక్కడున్న చరణ్ నావాడు. ఇప్పుడు తనని మీరు ఏమైనా చేయొచ్చు, కానీ తర్వాత నా టైం. ఇంతవరకు నిన్ను కాలేజ్లో కొట్టడాలు, చెయ్యి విరిచేయడాలు, ఇంటికొచ్చి కొట్టడాలు, కొట్టడం మాత్రమే చూశారు. కానీ ఒక్కసారి పల్లవి ప్రళయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా? అప్పుడు మీరు కాదు, మీ బాడీలు మీ ఇంటికి చేరుతాయి. గుర్తు పెట్టుకోండి, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను చంపొద్దని నా కాళ్ళు పట్టుకుని వేడుకునే వరకు హింసించి చంపుతా. మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. రాచరణ్, ఎంత గ్రేట్ కాకపోతే మనం నాటకం రిహార్సల్ చేస్తుంటే క్రియేటర్నైనా నాకే తెలియకుండా ఆ సీన్లో నిజంగా నిశ్చితార్థం చేసుకుంది అంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా నువ్వు గ్రేట్ తల్లి. నిశ్చితార్థం మాట పక్కన పెట్టండి సార్. రాత్రి ఎంత పెద్ద రిస్క్ చేసి మా అన్నయ్యని కాపాడింది అనుకుంటున్నారు? లైఫే రిస్క్ చేసింది. రియలీ? అంటే నేనంత లైఫ్ రిస్క్ తీసుకోవడానికి కారణం ఒకటి, మా ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటం. రెండోది, నా కాబోయే అత్తగారేమో నువ్వే వాడిని ఎలాగైనా కాపాడాలని చెప్పారు కదా. అది ఆవిడ వేసిన ఆర్డర్, అందుకే కాదని లేక రిస్క్ చేశాను. నిజంగానే నువ్వు గ్రేట్ అమ్మా, అందులో డౌటే లేదు. ఈ రోజుల్లో కళ్ళ ముందు మొగుడు చచ్చిపోతుంటే బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఎంత పెట్టావు, ఫోన్లో బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబర్ చెప్పు అని బుర్ర తినేసే పిల్లలున్నారు. అలాంటిది పెళ్లి కాకుండానే భర్త కోసం లైఫ్ రిస్క్ చేశావు అంటే నీ గురించి మాటల్లో చెప్పలేమమ్మా. నిజంగా నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా వచ్చి ఉంటే నా లైఫే వేరుగా ఉండేది. అంటే మీ ఆవిడ మంచిది కదా? వీడికలా తెలిసింది? ఏయ్, తన్నేమనదు. తను దేవత. ఉదయం లేచినప్పటి నుంచి కాలేజీకి వచ్చే వరకు గ్యాపే ఇవ్వదు. అంటే గ్యాప్ ఇవ్వదంటే ఇంట్లో పనులన్నీ మీతోనే చేయిస్తుందా? కనిపెట్టేశాడు ఇంటెలిజెంట్ బాయ్. హే చిచి, గ్యాప్ ఇవ్వదు అంటే నేను కాలేజీకి వచ్చే వరకు అన్ని సేవలు చేస్తూ గ్యాప్ లేకుండా అన్ని పనులు చేస్తుంది అని మీనింగు. నాకు డౌటే. సరే సరే, మనమైతే రిహార్సల్స్ కంప్లీట్ చేశాం కాబట్టి ఇక కాంపిటీషన్సే బ్యాలెన్స్. సార్ మీరు వద్దు అని నాటకం వద్దు సార్. నాటకం అని చెప్పి నాకు తద్దినం పెట్టేశారు. ఇంకా ఆపేద్దాం సార్. ఏంట్రా రాత్రి తన్నులు తిన్నా సిగ్గు రాలేదా? మళ్ళీ తెల్లారేసరికి మనుషులు వేసుకొని వచ్చావు. ఏంట్రా రాత్రి నువ్వే ఏదో మా అందరినీ కొట్టేసినట్టు మాట్లాడుతున్నావు? ఆయన కొట్టినా నేను కొట్టినా ఒకటే.
ఎందుకు వచ్చావో అది చెప్పు. రాత్రి అన్న దగ్గరకు వచ్చి మీరు డాక్యుమెంట్స్ కొట్టేసిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టానంటే నా ఇంటికొచ్చి దౌర్జన్యం చేసిన మీ ఇద్దరిని, మిమ్మల్ని పంపించిన ఈ సుమలతని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళిపోతారు. అది చెప్పడానికే వచ్చాను. నా ఇంటికొచ్చి కాలేజ్ డాక్యుమెంట్స్ కొట్టేశారంటే ఒరిజినల్ ఓనర్స్ మీరు కాదనే కదా. మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవనే కదా. ఈ ఒక్క ప్రూఫ్ చాలు కోర్టులో కాలేజ్ నాదే అని ప్రూవ్ చేసుకోవడానికి. ఏంటి, కోర్టుకెళ్తావా? సరే, మేమొచ్చి నీ దగ్గర డాక్యుమెంట్స్ కొట్టేసావని నువ్వు కేసు పెట్టు. మా దగ్గరకొచ్చి దౌర్జన్యం చేసి ఆ డాక్యుమెంట్స్ కొట్టేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఇంత గందరగోళం చేసావని మేం కేసు పెడతాం. ఏమవుతుందో చూద్దాం. సభాష్, బాగుంది నీ ఐడియా. కాకపోతే ఈ కేసులో నువ్వు గెలిచినా అసలు కేసులో నువ్వు గెలవలేవు.